నమస్తే. వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు పరుగులు తీస్తున్నారు. ఇటీవల అమెరికా బలగాలు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ ముదురోస్ను అదుపులోకి తీసుకోవడంతో సోమవారం బంగారం ఇంకా వెండి ధరలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ఈ పరిణామాలతో పెరిగిన సేఫ్ హెవెన్ డిమాండ్ బులియన్ మార్కెట్కు రెక్కలు తొడిగింది. అయితే సోమవారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో ఫిబ్రవరి నెల గోల్డ్ ఫ్యూచర్స్ 1.47% పెరిగి 10 గ్రాములకు 1,37,750 వద్ద ట్రేడ్ అయ్యింది. ఇక ఈ నెల మార్చి నెల వెండి ఫ్యూచర్స్ ఏకంగా 2.92% లాభపడి కిలోకు 2,43,200కి చేరింది. అయితే 2025 డిసెంబర్ నాటి రికార్డు గరిష్ట స్థాయి కంటే ఈ ధరలు ఇంకా తక్కువగానే ఉన్నాయి. అయితే వెనెజువెలా పరిణామాలకు తోడుగా రష్యా యుక్రెయిన్ శాంతి చర్చల్లో నెలకొన్న అనిశ్చితి, ఇంకా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు కూడా పాజిటివ్ రేట్లకు దాహోదపడ్డాయి. అయితే డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడటం దేశీయంగా ధరల పెరుగుదలకు మద్దతుగా నిలిచింది. ఇంకా అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్కి 1.5% పెరిగి $4,395లకు చేరింది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా ధరలు తగ్గినా సురక్షితమైన పెట్టుబడి రూపంలో కొనుగోలు మద్దతు లభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే బంగారానికి 135,550 వద్ద మద్దతు, అలాగే 138,150 వద్ద నిరోధం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే అమెరికా నుంచి వెలువడుతున్న ఉపాధి గణాంకాలు, తయారీ రంగం డేటా వంటి కీలక నివేదికల కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. ఈ నివేదికలు ఫెడరల్ వడ్డీ రేట్లు నిర్ణయంపై ప్రభావం చూపుతున్నాయి. కాగా గత క్యాలెండర్ ఏడాది అంటే 2025లో బంగారం ధర ఏకంగా 65% పెరిగింది. అలాగే వెండి రేట్లు 171% పెరగడం గమనార్హం. అలాగే ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల్లో భారీగా కొనుగోలు జరపడం, పారిశ్రామిక కొరత వంటివి ఈ పెరుగుదలను ప్రధాన కారణంగా నిలిచాయి.